హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటీ హోమ్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రవ్వ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోతుంది. ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి రవ్వ పంచదార ఉంటే సరిపోతుంది. ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు తినడానికి అప్పటికప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అటువంటప్పుడు ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలండి. వేడయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. మీకు ఇవి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా తీసుకుని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, బొంబాయి రవ్వ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కింద దించుకుని నేను ఒక పళ్ళెంలో వేసుకున్నాను. ఇలా పళ్ళెంలో కానీ ఏదైనా చిన్న బేషనీలో కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి. మీ తీపికి తగ్గట్టు మీరు ఇంకా కొంచెం పెంచుకోవాలనుకున్నా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వ పంచదార కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, కాచిన నెయ్యి అండి. ఇప్పుడు ఇది కూడా మొత్తం రవ్వ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార ఇంకా ఎక్కువ కావాలన్నా మీరు వేసుకోవచ్చండి, మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు కలిపేసాం కదా, ఇందులో కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దండి, కొన్ని పోసుకుని కలుపు చూసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ పోసుకోవాలి. ఇప్పుడు తగ్గినాయండి, మళ్ళీ పోసుకుంటున్నాను. ఇలా కొన్ని పోసుకుంటూ మనకు లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి. లడ్డు అవుతుంది అనుకుంటే ఇంక పోయవలసిన అవసరం లేదు. ఇదిగోండి, మొత్తం కలిపేసాను కదా. ఇప్పుడు ఇందులో జీడిపప్పు కిస్మిస్ ఒక సైడ్కి వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఇలా కొంచెం తీసుకుని దీనికి పైన జీడిపప్పు కిస్మిస్ పెట్టి లడ్డు చేసుకోవాలి. ఇదిగోండి, ఒక లడ్డు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసాను. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. మీరు జీడిపప్పు కిస్మిస్ మొత్తం కావాలి అనుకున్నా చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవచ్చండి. కానీ నేను ఇలా పైన కనపడితే బాగుంటుంది కదా అని చెప్పి పైన పెట్టాను. ఇలాగా లడ్డూలు అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇంకా చిన్నగా చేసుకునైనా ఇవ్వచ్చు. ఇదిగోండి, ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని లడ్డూలు చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని తినండి. చూశారు కదా, మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.